ఒక మనిషి కిరీటం పెట్టుకున్నప్పుడు లోకం మొత్తం చప్పట్లు కొడుతుంది. కాని ఆ కిరీటం తలమీద నిలబడటానికి కావలసిన బలం ఆ మనిషికి ఎక్కడ్నుంచి వచ్చిందో ఎవరూ అడగరు. మనం కేవలం ముగింపుని చూసి మురిసిపోతాం, కాని ఆ ముగింపు వెనుక ఉన్న సుదీర్ఘమైన నిశ్శబ్దాన్ని గమనించాం. ఈ రోజుల్లో మనకన్నీ త్వరగా కావాలి. నిమిషాల్లో ఆహారం, క్షణాల్లో సమాచారం, రోజుల్లో విజయం. కాని చరిత్ర అలా సృష్టించబడదు. చరిత్రకు ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక కాలం ఉంటుంది. అది తన పేజీల్లో స్థానమివ్వడానికి ముందు మనిషిని నిలువున దహిస్తుంది. ఆ సెగను భరించగలిగినవాడు మాత్రమే అక్షరాల్లో మిగిలిపోతాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అతను కేవలం ఒక రాజకుమారుడు. తండ్రి మాటకోసం అడవికి వెళ్లిన ఒక కొడుకు మాత్రమే. కాని 14 తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతను ఒక రాజు మాత్రమే కాదు, ఒక వ్యవస్థగా మారాడు. ఆ 14 అతను రాజభోగాల్లో ఉండి ఉంటే చరిత్రలో అతను మరో రాజుగా మాత్రమే మిగిలిపోయేవాడు. కాని ఆ 14 అజ్ఞాతంలో, కష్టంలో, పోరాటంలో అతను తనని తాను చెక్కుకున్నాడు. కిరీటం లేని ఆ కాలమే అతనికి అసలైన అర్హతనిచ్చింది. ఒక మనిషికి తన శక్తి ఏంటో తెలిసేది సింహాసనం మీద కూర్చున్నప్పుడు కాదు, నేలమీద పడుకున్నప్పుడు మాత్రమే. మనం మన కష్టాన్ని ఒక శాపంగా చూస్తాం. నాకే ఎందుకు ఈ ఆలస్యం, నాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు అని కుమిలిపోతుంటాం. కాని వాస్తవం ఏంటంటే కాలం నిన్ను శిక్షించడం లేదు, నిన్ను సిద్ధం చేస్తోంది. ఒక వజ్రం తయారవడానికి భూమి లోపల 1000 ఏళ్ల ఒత్తిడిని భరించాలి. ఒక శిల్పం అందంగా మారాలంటే 1000 దెబ్బలు నోర్చుకోవాలి. మరి ఒక సాధారణ మనిషి చరిత్రగా మారాలంటే కేవలం కొన్ని నెలల కష్టం సరిపోతుందా? అసలు చరిత్ర అంటే ఏంటి? ఎవరూ చెయ్యని పనిని, ఎవరూ భరించని కాలాన్ని ఓపికగా దాటుకుంటూ వెళ్లడమే. చాలామంది మొదటి 2 ఏళ్లలోనే ఆశలొదిలేస్తారు. ఇంకొందరు 5 ఏళ్ల దగ్గర ఆగిపోతారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని నిరంతరం వేగంగా పరిగెత్తమని చెప్తుంటుంది. పక్కవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడని, నువ్వింకా ఇక్కడే ఉన్నావని ఎత్తి చూపుతుంటుంది. ఈ ఒత్తిడిలో మనం మన ప్రయాణాన్ని సగంలోనే ఆపేస్తాం. కాని రాముడికి రాజు అవ్వడానికి 14 పట్టిందన్న నిజాన్ని మనం మర్చిపోతాం. 14 అంటే కొన్ని రోజులు కాదు, కొన్ని వేల గంటల ఏకాంతం, కొన్ని వేల గంటల ఆత్మీయుల దూరం. మనకు 14 సమయం ఇచ్చే ఓపిక లేదు, కాని రాముడంతటి కీర్తి మాత్రం కావాలి. ఇది ఎంతటి వైరుధ్యం! విజయం అనేది ఒక సంఘటన కాదు, అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో కష్టం అనేది ఒక భాగం మాత్రమే. అసలైన యుద్ధం నీ చుట్టూ ఉన్న మనుషులతో కాదు, నీ లోపల ఉన్న అసహనంతో జరుగుతుంది. ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న నిన్ను రోజురోజుకీ బలహీనపరుస్తుంది. ఆ ప్రశ్న నీకు రాకుండా ఉండాలంటే నువ్వు గమ్యం కంటే ప్రయాణాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. గమ్యం కేవలం ఒక పాయింట్ మాత్రమే, కాని ప్రయాణం నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. రాముడు అడవిలో ఉన్నప్పుడు ప్రతిరోజూ నేను ఎప్పుడు రాజవుతాను అని లెక్కలు వేసుకుని ఉంటే అతను రాముడు అయ్యేవాడు కాదు. ఆ క్షణంలో ఏది ధర్మమో అది చేస్తూ వెళ్లాడు కాబట్టే కాలం అతన్ని రాజుగా మార్చింది. మనం మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, షార్ట్కట్ల కోసం వెతుకుతున్నాం, త్వరగా వెలుగులోకి రావాలని ఆరాటపడుతున్నాం. కాని త్వరగా వచ్చిన వెలుగు త్వరగానే ఆరిపోతుంది. అదే నిలకడగా, నిశ్శబ్దంగా, ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న గుర్తింపు ఒక ధ్రువతారలా మిగిలిపోతుంది. నీ కష్టం చరిత్రగా మారాలంటే దానికి తగినంత బరువు ఉండాలి. ఆ బరువునిచ్చేది కాలం మాత్రమే. కాలాన్ని దాటవేసి ఏదీ గొప్పగా నిలబడలేదు. నువ్వు ఒక ప్రశ్న వేసుకో. నువ్వు కేవలం ఒక వార్తగా మిగిలిపోవాలనుకుంటున్నావా, లేక ఒక అధ్యాయంగా మారాలనుకుంటున్నావా? వార్తకు ఒక్కరోజు చాలు, అధ్యాయానికి ఏళ్లు పడుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక వనవాసం ఉంటుంది. అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఆశయం కావచ్చు. ఆ కాలంలో నువ్వు ఒంటరిగా ఉన్నానని బాధపడకు. ఆ ఒంటరితనం నీకు నిన్ను పరిచయం చేస్తుంది. నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోడానికి అది ఒక అవకాశం. నీకు దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా తయారవ్వలేదని అర్థం. లోకం నిన్ను గుర్తించలేదని కుంగిపోకు. లోకం గుర్తించే స్థాయికి నువ్వు ఎదగడానికి ఇంకా సమయం ఉందని గ్రహించు. చరిత్ర ఎప్పుడూ మొండిగా ఉన్నవాళ్లవైపే నిలబడుతుంది. మధ్యలో వదిలేసిన వాళ్ల పేర్లు ఎక్కడా కనిపించవు. రాముడి కథలో కూడా ఎంతోమంది రాజులు ఉండి ఉండవచ్చు, కాని మనం రాముణ్ణి మాత్రమే గుర్తుంచుకుంటాం. ఎందుకంటే అతను కష్టాన్ని పలాయనంగా చూడలేదు, ఒక బాధ్యతగా చూశాడు. ఆ బాధ్యతను మోయగలిగే భుజాలు 14 తయారయ్యాయి. నీవు కూడా ఇప్పుడు అదే మార్గంలో ఉండి ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్న చీకటి నిన్ను భయపెడుతుండవచ్చు. నీ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీర్లా అనిపిస్తుండవచ్చు. కాని గుర్తుంచుకో, ఆ బూడిద కింద నిప్పు ఇంకా ఉంది.
అది మంటగా మారడానికి సరైన సమయం కోసం వేచి చూడాలి. మనకు ఒక భ్రమ ఉంటుంది, సక్సెస్ అంటే సంపద అని. కాని అసలైన సక్సెస్ అంటే ఓర్పు. ఎదురుదెబ్బ తగిలినప్పుడు నవ్వుతూ నిలబడటం, అవమానం జరిగినప్పుడు మౌనంగా పనిచేసుకోవడం. నీ కష్టం ఎవరికీ కనిపించడం లేదని దిగులు పడకు. కాలం ప్రతిదీ రికార్డు చేస్తోంది. నువ్వు పడుతున్న ప్రతి కన్నీటి చుక్క నీ చరిత్రలో ఒక అక్షరం అవుతుంది. కాని దానికి నువ్వు కాలాన్ని అనుమతించాలి. పండు పక్వానికి రావడానికి ముందు దానికి పులుపు ఉంటుంది, వగరుంటుంది. ఆ దశలను దాటకుండా తీపిరాదు. నీ జీవితం ఇప్పుడు ఆ పులుపు, వగరు దశలో ఉందేమో. ఆ రుచిని అనుభవించకుండా తీపిని అందుకోలేవు. రాజు అవడం గొప్ప కాదు, రాజుగా నిలబడడం గొప్ప. ఆ నిలబడే సత్తానిచ్చేది నీ పాతరోజులే. నీ గతాన్ని చూసి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గతమే నీ భవిష్యత్తుకు పునాది. రాముడు 14 అడవిలో గడపకపోతే, సీతను కోల్పోకపోతే, రావణుడితో యుద్ధం చెయ్యకపోతే అతను మనకు దేవుడయ్యేవాడు కాదు. ఆ సవాళ్లే అతన్ని ఒక మనిషి నుంచి మహాత్ముడిగా మార్చాయి. నీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కూడా నిన్ను మార్చడానికి వస్తున్నాయి తప్ప నిన్ను ఆపడానికి కాదు. నీ కష్టం చరిత్రగా మారడానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయాన్ని నువ్వు గౌరవించాలి. ప్రవాహం తనంతట తానుగా దారిని వెతుక్కుంటుంది. నువ్వు చెయ్యాల్సిందల్లా ప్రవహిస్తూ ఉండటమే. అడ్డంకులొచ్చాయని ఆగిపోతే అది మడుగవుతుంది. అడ్డంకులను దాటుకుంటూ వెళ్తేనే అది నది అవుతుంది. నీ ప్రయాణం ఒక నదిలా సాగాలి. ఎప్పుడైనా నీకు విసుగు అనిపిస్తే, ఓపిక నశిస్తే ఒక్కసారి ఆ 14 కాలాన్ని గుర్తు తెచ్చుకో. ఏమీ లేని స్థితి నుంచి అంతా ఉన్న స్థితికి చేరుకోవడానికి పట్టిన ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని స్మరించుకో. నీకు నీమీద నమ్మకం ఉంటే చాలు. ప్రపంచం నీ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉంటుంది. కాని ఆ అడుగులు పడటానికి నువ్వు వేచి చూడాలి. చరిత్ర అనేది ఒక గ్రంథమైతే అందులో కాలమనేది సిరా వంటిది. ఆ సిరా ఆరడానికి పట్టే సమయమే నీ పరీక్ష.